ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశ ప్రపంచంలో 4వ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, రక్షణ పరికరాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భీమవరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా యాత్ర బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయం నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీని మంత్రి శ్రీనివాసవర్మ ప్రారంభించి స్వయంగా జాతీయ పతాకాన్ని చేతబట్టి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరవేయాలి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలి. కొంతమందిలో నిద్రావరణలో ఉన్నటువంటి దేశభక్తిని రగల్చాలి. అదేవిధంగా విద్యార్థుల్లో యువకుల్లో పెద్ద ఎత్తున చైతన్యాన్ని కలగజేయాలి. ఆనాడు ఎంతమంది ప్రాణత్యాగాల ఫలితంగా ఆత్మత్యాగాల ఫలితంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించింది అనేటువంటి విషయాన్ని ఈ తరం యువకులకు విద్యార్థులకు తెలియజెప్పే విధంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు ఎవరుతున్నారో వారి విగ్రహాలను శుభ్రం చేయడం ద్వారా, వారి విగ్రహాలకి అలంకరణ చేయడం ద్వారా ఈ కార్యక్రమాలని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా రాత్రి బావుల్లో సరిహద్దుల్లో దేశం కోసం పడుగాపులు పడుతూ అనేక సందర్భాల్లో ప్రాణత్యాగాలు కోల్పోతున్నటువంటి త్రివిధ దళాలకు చెందినటువంటి సైనికులు ఎవరైతున్నారో వారందరికీ పెద్ద ఎత్తున ఈ ర్యాలీల ద్వారా మనం మనోధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టింది. మీ వెంట మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా ఈ దేశంలో సైనికులకి అందరికీ కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల కాలంలో చూసాం పహల్గాం దాడి సందర్భంగా ఈ దేశంలో మహిళలు సింధూరం కోల్పోతే ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో, స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసినటువంటి విధానం, ఎవరైతే పహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి సైనికులు ఉన్నారో వారిని గుర్తించి వారిని